మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్ట కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడిసిమరి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, మాజీ మంత్రి కొడాలి నాని మీద కేసు నమోదైంది. వైజాగ్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక అమ్మాయి లా స్టూడెంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు నమోదైంది. అంటే అప్పుడు చిట్టిన తిట్టకి ఇప్పుడు కేసు పెట్టడం అనేటువంటిది ఎలా చూడాలి? ఎప్పుడైనా కానీ తిట్టింది. ఇప్పుడు ఎలా చూడాలంటే, గుడివాడ కాన్స్టిట్యున్సీలో స్థానికంగా కొడాలి నానికి ప్రత్యర్థులుగా ఉన్నవాళ్ళు పెట్టాల్సిన బాధ్యత. అవును. వాళ్ళు కొడాలి నాని అరాచకాలు, దుర్మార్గాలు, క్యాసినోలు నడిపాడు, భూములు ఆక్రమించాడు, గెడ్డం గ్యాంగు ఇలాగని చెప్పేసి అలా ఆహాకారాలు ఆర్తనాదాలు చేశారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు, దుర్భాషలు మాట్లాడాడు, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ నాన్నగారిని, ఖర్జూర్ నాయుడు అది ఇది అంతా మాట్లాడాడు. అలాగే సన్న బియ్యం గురించి అడిగితే నీ అమ్మ మొగుడు చెప్పాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ ఇమ్మంటే తిరుపతిలో మీ అమ్మ మొగుడు పెట్టాడు ఇది కండిషన్ అని ఇలాంటి మాటలు మాట్లాడాడు. దైవ దూషణ చేశాడు. ఆంజనేయ స్వామి చెయ్యి ఎరగొట్టారంటే ఏముంది, దాన్ని ఏముంది, డబ్బు పెట్టి చేయించుకోవచ్చు, ఇంకో విగ్రహం చేయించుకుంటాం, లేదా ఆంజనేయ స్వామి వచ్చి అడిగాడు మిమ్మల్ని, ఇలాంటి మాటలు మాట్లాడాడు. అలాగే వెండి సింహాలు పోనీ అంటే ఒక 10 లక్షలు ఎంతో పెడితే బ్రహ్మాండంగా వచ్చేస్తే ఈ టైప్ మాట్లాడాడు అతను. అంటే బూతుల శాఖ మంత్రి అనేవాళ్ళు కదా. చాలా తేలికగా ఎదట వాళ్ళని ఎసడిస్తా, కించపరుస్తా, 100 డ్రైనేజీ మూతలు ఒక్కసారి చేస్తే ఎంత దుర్వాసన వస్తుందో అంత దారుణంగా మాట్లాడాడు కదా. అటువంటి పరిస్థితుల్లో అతన్ని మీద ఇప్పుడు ఒక అమ్మాయి, ఒక ఆడబిడ్డ, చదువుకుంటున్న అమ్మాయి సామాజిక బాధ్యతతో ఈ ప్రభుత్వం అతను ఏమీ చేయట్లేదు, అతను ఎందుకు అలా వదిలేశారో అచ్చూసిన ఆంబోతులాగా అని ఆ అమ్మాయి ముందుకొచ్చి కేసు పెట్టిందంటే ఆ అమ్మాయిని ఖచ్చితంగా అభినందించాలి. అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఒక పౌర సమాజం స్పందిస్తుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అరాచకానికి వ్యతిరేకంగా ప్రజలు తాము ఏమి చేయగలరో చేశారు. ఘోరంగా ఓడించి వాళ్ళ ఇంటికి పంపించారు. ప్రజల బాధ్యత అయిపోయింది. వాళ్ళ ప్రజాస్వామ్యంలో వాళ్ళు చేయగలిగిన పని ఒక్కటే. అది తర్వాత మళ్ళీ వచ్చిన ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రజల మనోభావాలు తగ్గట్టుగా, అలాగే ఒక రాజకీయ పార్టీ కొంతమంది అభిమానులు, సానుభూతి పరులు, ఓటు బ్యాంకు ఉంటుంది. అవును. వాళ్ళ మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి, వాళ్ళని ఖైదు చేయాలి. వాళ్ళు తప్పు చేస్తారు, అది కూడా చట్ట పరిధిలో, చట్టానికి లోబడి, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ చేయొచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ప్రభుత్వాలు ఎలా ఉంటాయంటే చట్టాన్ని తన పని తను చేసుకొని ఇస్తారు. అవును. జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని తన పని చేయమని అడుగుతాడు. వీళ్ళిద్దరి మధ్య బోత్ ఆర్ నాట్ సేమ్ అంటాడు బాలకృష్ణ. అలాగా రెండు ఒకటి కాదు. వీళ్ళు చట్టం పరిధిలోనే ఇతనికి ఏం చేయాలో అన్ని శిక్షలు ఏం చేయొచ్చు అంత తప్పు చేశారు. వీళ్ళు చట్టానికి దొరికిపోయేలా పనిచేశారు. క్యాసులు నడిపించాడు. అవును. ఏముందో తేలిగ్గా మాట్లాడాడు. ఏముందో ఫైన్ కడతాం, వచ్చేస్తాం, మళ్ళీ ఆడుకుంటాం అన్నాడు. అంటే ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ తీసుకుంటే కేసు పెడతారు, అది అయిపోయిన మళ్ళీ వచ్చి ఒప్పుకుంటారా? ఫోర్న్ ఉంది, ఏదైనా కేసు పెడతారు, లోపలికి వెళ్తే మళ్ళీ వచ్చి మేము దాన్ని ప్రచారం చేస్తాం, చూపిస్తామంటే ఒప్పుకుంటారా? ఈ సమాజానికి హానికరమైన, సమాజానికి కీడు చేసే విషయాల్లో ఎవరిని ఉపేక్షించకూడదు. ఆ విషయంలో ఇతన్ని వదిలేయటం మీద చాలా అపోహలు వస్తున్నాయి. ఏమైనా సెటిల్మెంట్లు ఏమైనా చేసుకున్నారా? ఆ స్థానిక నాయకులు ఎవరితో ఏమన్నా కేసులు పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదండి వాళ్ళు? వెనుగల రాము అక్కడ పేర్లు అనవసరం అండి. ఎవరైనా కానీ అతను ప్రత్యర్థులు ఎవరుంటే వాళ్ళు, అదే అతను ఒక్కడే కాదు, వెనుగల రాము మొన్న వచ్చాడు. అంతకుముందు వాళ్ళు, అంతకుముందు నుంచి అక్కడ కేడర్ స్థానిక నాయకులు 300 మంది ఉన్నారు. అక్కడ తొడలు కొట్టి ఇష్టమైనట్టు మాట్లాడి వాళ్ళు ఎంత దారుణాన్ని తెగబడ్డాడంటే స్వజాతి హననం, అంటే సొంత కులాన్ని కూడా తిట్టుకుని హీరో అవుదాం అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కళలో ఆనందం చూడాలనుకున్నాడు. వీళ్ళు తిట్టడం ఇంకా అసలు అతని చరిత్ర ఏంటి, అతని ప్రస్థానం ఏంటి, కొడాలి అనేది, అతను ఎలా వచ్చాడు, ఏ పార్టీ నుంచి వచ్చాడు, ఎవరు ప్రాపకంగా వచ్చాడు, ఎవరు మోచేతి నీళ్ళు తాగాడు, అతను లారీ క్లీనర్ అది అని అలా కించపరచకూడదు అతన్ని. అవును. అతని బుద్ధిని, అతని భాషని, అతని వ్యవహార శైలిని విమర్శించాలి మనం. లారీ క్లీనర్ మంత్రి గ్యారంటీ ఉంది సార్, అవన్నీ మనకు అనవసరం అండి. అతను వృత్తి, అతను బతకటం, అతను లారీ క్లియర్ కట్ట ఏం కాదు. అది దాన్ని అతను కించపరచడానికి మాట్లాడతారు. అలా కించపరచకూడదు. ఏ వృత్తి అయినా అతను పని చేసుకున్నాడు. ఆ వృత్తిలో కూడా నువ్వు గౌరవం పొందొచ్చు. ఏ పని చేసినా నువ్వు గౌరవం పొందొచ్చు. కానీ నీ గౌరవం ఎందుకు పోయింది? నీ నోరు వల్లే. నీటికి నాచు తెగులు, నోటికి మాట తెగులు అంటారు.
నీ 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 వ్యవహారం ఏమైనా బాగుందా, నీ ఆకారం ఏమైనా బాగుందా, బాడీ షేమింగ్ మనమే చేయొచ్చు. అవును. నిన్ను చూస్తే నువ్వు ఎలాగుంటావు, అవును. ఒరిస్సాలో ఉండి క్షుద్ర మాంత్రికులు ఉంటారు, చేతబడి చేసేవాళ్ళు, నీ అవతారం అలాగ ఉంటుంది. ఉమ్. పిడుగుబడిన టెంకాయ మోహన్లాగా నిలబడి నువ్వు నీ ఇష్టం అయినట్టు మాట్లాడుతుంటే చూసి వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఉమ్. ప్రభుత్వం మారిన తర్వాత నీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము మాట్లాడడం ఇలాగా. ఉమ్. ఇప్పుడు మేము ఏదన్నా ఉన్నదన్నట్టు చెప్పడానికి ట్రై చేస్తాం. అవును. అతనికి శిక్ష పడాలి, అతను నోరు మూసుకుని ఉండాలి. తోలు తీస్తారా నోరు ఎత్తితే ఇవాళ మనకి అధికారం ఉంది కదా అని చెప్పేసి మనం రెచ్చిపోతే భవిష్యత్తులో అధికారం మారిన తర్వాత తోలు తీసి ఎండేస్తారనేటువంటి మెసేజ్ సమాజానికి వెళ్ళాలి. అవును. ఇప్పుడు చేయాల్సిన పని, కూటమి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఇటువంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా, పవన్ అవును. కళ్యాణ్ గారిని మాట్లాడిన పేరు నాని ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. అవును. జగన్మోహన్ రెడ్డి తాలూకు తెలివితేటలు ఏంటంటే వాడికి మామూలుగా సక్రమ మార్గంలో నడిచి సక్రమంగా సంపాదించాలనే దాంట్లో తెలివితేటలు ఉండవు, కానీ అడ్డదారిలో వెళ్ళడానికి, అడ్డగోలుగా సంపాదించడానికి, దొంగతనాలు చేయడానికి, డే లైట్ రాబరీ చేయడానికి తెలివితేటలు ఉంటాయి. ఉమ్. విజయసాయి రెడ్డి లాంటి తోడు ఉంటాడు దానికి. మిమ్మల్ని ఎందుకు వాడాడు? కాపులు తిట్టడానికి కాపుల్ని, కమ్మాలను తిట్టడానికి కమ్మాలని. ఏం రెడ్లు తిట్టొచ్చు కదా. ఉమ్. చంద్రబాబు నాయుడు గారిని రెడ్లు ఎందుకు మాట్లాడలేదు? అవును. ఇప్పుడు అతను అదే మళ్ళీ క్వార్టర్లు అందా ఉండేది రెడ్డే కదా సార్, అలాగే మళ్ళీ వాళ్ళు మాట్లాడరు. ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అవును. లేకపోతే ఇంకో రెడ్డి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? అవును. నేను మీ చేత ఏంటంటే బుద్ధి లేదా, మీకు తెలియలేదా? ఉమ్. నీకు దారులు మూసాడు, మీకు ఉమ్. రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసాడు. ఉమ్. అటువంటి వాడి గురించి మీరు వాళ్ళ కళలో ఆనందం చూడడం గురించి ఇంత బరిదేగించి మాట్లాడాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? ఉమ్. ఇప్పుడు ఇవాళ నిన్ను ఎర్రగొడేస్తాడు, పట్టుకుని కొట్టేస్తాడు, తీసుకెళ్తారు. ఒకే కేసులు మొదలవటం అంటే అవ్వకూడదు, కానీ మాలాంటి వాళ్ళు పొడిచి పోట్లకి సూటు మాటలకి చచ్చినట్టు కదులుతారు, చలనం లేకుండా ఉన్నా కానీ చచ్చినట్టు చేస్తారు. చేసిన తర్వాత నేను తీసుకెళ్ళి అందరిని అస్సాం పంపించారు, ఇప్పుడు కర్నూలు పంపిస్తే తోలు తీసేస్తే మీరంటే వాళ్ళ మాటలో సమాలించుతున్న ఇప్పుడు ఒత్తిళ్ళు. మీకు రాడ్ బెండింగ్ చేస్తారు. అవును. ఇంకెప్పుడు కూడా జీవితంలో నువ్వు రామా అంటాం తప్ప నీ నోట్లో ఇంకేం మాట రాకుండా చేస్తారు. అప్పుడు మన లోకేష్ గారు అమెరికా పర్యటనలో ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు సార్, రెడ్ బుక్ తాడాధ్యాయం స్టార్ట్ కాబోతుంది, దాంట్లో ఇట్లాంటి వాళ్ళంతా ఉంటారు కొడాలని, కాబట్టి వాళ్ళ డెఫినెట్ గా ఉంటాను, ఎందుకు వదిలేస్తారు? అయితే వాళ్ళు లేట్ చేస్తారు, బెటర్ లేట్ దాన్ని ఎవరైనా సరిపెట్టుకుంటారే. మనం ఈ పాటికే ముగిసిపోవాలి. మొదట 6 నెలల్లోని ఈ కథలన్నీ ముగించి వాళ్ళు ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడి వాళ్ళందరూ లేకపోతే పని సుజావుగా సాగుతూ ఉంటుంది. ఆదిలోనే అంశబాధలు అంటే కాళ్ళకి అడ్డం పడకుండా ఉంటాయి కట్టల పాములు అయ్యింది. ఇప్పుడు మీకు ఆ చిన్న చిన్న పాములు, పిత్త పెరుగులు, తేళ్లు, జెర్లు అన్నిటిని పట్టుకుంటున్నారు ఇప్పుడు సోషల్ మీడియా. విషపు కీటకాలు ఇవన్నీ, ఆ విషపు కీటకాలు అన్నిటిని వాటి పెస్టిసైడ్స్ కొడుతున్నారు, తోలు తీస్తున్నారు, రాడ్ బెండింగ్ చేస్తున్నారు, సాబ్ చేసి పంపిస్తున్నారు. అదే పని ఈ నెక్స్ట్ లెవెల్ రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, కొడాలి నాని, వంశీ, రోజా, పేరు నాని, వీళ్ళందరూ కూడా ఫుల్ కోటింగ్ ఉండాలా. జోగి రమేష్, వీళ్ళు ఒళ్ళు ఎంత రెచ్చిపోయి మాట్లాడారండి, బరి తెగించి మాట్లాడారు, ఒళ్ళు మరిచి మాట్లాడారు, పెద్ద అంతరం చిన్న అంతరం లేకుండా మాట్లాడారు. ఎవరిని ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియకుండా మాట్లాడారు. ఏంటండి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడి అర్హత కానీ బతుకు కానీ ఉందా అతనికి? వాళ్ళ తండ్రి గారు ఖర్జూర్ నాయుడు అది ఇది అంటా మాట్లాడాడు. ఆయన స్టార్ట్ అయింది కదా రాజకీయ ప్రస్థానం. ఇప్పుడు ఆయన కాళ్ళు పెట్టుకుని బీఫామ్ తెచ్చుకున్నాడు. హరికృష్ణ గారు అనుచరుడుగా ఉండేవాడు. హరికృష్ణ గారు ఇప్పుడు వెన్నుపోటు పోటీసారని మాట్లాడతారు రామారావు గారికి. పార్టీ లాక్కున్నారని చెప్తాడు. తెలుగుదేశం పార్టీ ఎవరి దగ్గర నుంచి లాక్కోలేరు, లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే కూడా భంగపడతారు. ఎందుకంటే అది కార్యకర్తల పార్టీ. కార్యకర్తలు ఎవరిని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళే. ఇప్పుడు ఇవాళ ఆ కార్యకర్తలే ఈ నాని మీద లేకపోతే వంశీ మీద ఇలాగ నోటుకొచ్చినట్టు మాట్లాడే మీద ఆగ్రహంగా ఉన్నారు. ఆగ్రహాన్ని చల్లార్చాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. అంటే రెడ్ బుక్ థర్డ్ చాప్టర్ స్టార్ట్ అయింది అనుకోవచ్చా? ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అంటే చూసాం కదా, మర్రా రవీందర్ రెడ్డి, మడుగడ్డ అనిల్ ఇలాంటి వాళ్ళందరికీ నువ్వు వీళ్ళకే ఉంటుంది, ఎవరిని విడిచిపెట్టండి. అయితే ఇందులో అపశృతులు ఏంటంటే ఆ లెక్కర వెంకటరెడ్డి జాయిగా బెయిల్ వచ్చేసింది. అవును, ఆ లీగల్ టీం సరిగ్గా ఎదుర్కోలేకపోయారు, బెయిల్ ఇవ్వకూడదని అడ్డం పడుకోవాలి, ఇవ్వకూడదని చెప్పేసి అక్కడ ఆ బెయిల్ వచ్చి అవకాశాలు ఎవరు ఆ బెయిల్ ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో పెట్టారు ఆయన తప్పు చేయకుండా. మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు బెయిల్ తోటి బయటకు వస్తున్నారు అనేటువంటిది ఆలోచించుకోవాలి ప్రభుత్వం కూడానే. అందుకు సంబంధించిన ఎవరైతే ఈ కేసులు వాదించారో ఎరా బుద్ధి లేదా మీకని అడగాల, ఎలాగొచ్చాడు బయటకని అడగాల. చాలా మందికి అలా బయటకు వస్తున్నారు కదా, బయటకు వెళ్ళి లోపల మగ్గాల వాళ్ళు. మీకు జైల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మొన్న ఒకటి చెప్తున్నాడు, జైల్లో వారానికి రోజు గుడ్డు రోజు మటన్ పెడుతున్నారు, బాగానే పడితే ఎవరు కనపడకుండా జైలుకి వెళ్ళని పర్లేదు అన్నారు. ఇవన్నీ ఆఫ్ చేయాలి ఫస్ట్. వాళ్ళకి జీవితంలో జైలుకి వచ్చి ఇంక జీవితంలో జైలు మొక్కం చూడకూడతారా బాబు అనిపించాలి. అయితే సిగ్గు శరం చీము నెత్తులు లేవు కాబట్టి వాళ్ళు దేనికైనా సిద్ధపడతారా, దానికి రాడ్ బెండింగ్ చేయాలి. వాళ్ళ నాయకుడు కూడా జైలుకి పోయినాడే కదా సార్.
ఇప్పుడు వీళ్ళకి జైలు అలవాటు పడిపోయింది, బరి తెగించి ఉన్నారు. అవును. ఇప్పుడు మీరు సాధారణ పౌరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళందరికీ ఈ జైలు ఇలాంటివి అంటే బెయిల్ అంటే పెద్ద ఏం లేదు. అవును. అతను అసలు కోర్టు కొమ్ము ఎక్కట్లేదు. ఎందుకు ఎక్కట్లేదు? దాని మీద చర్యలు తీసుకోవాలి కదా. అవును. న్యాయ వ్యవస్థను ప్రభుత్వం ప్రశ్నించాలి. అవును. ఏంటండి ఇది మీరు ఈ రకంగా వదిలేస్తే ఇలాంటి ఇప్పుడు మేము కొన్ని చర్యలు తీసుకోగలం, న్యాయ వ్యవస్థ కొన్ని చర్యలు తీసుకోవాలి. వీళ్ళు ఇలా అచ్చో సాంబూతుల్లాగా వీళ్ళు వదిలేస్తుంటే మేము ఎలా కాపాడాలి సమాజాన్ని అని చెప్పి ప్రశ్నించాలా. అవును. అంతే కదండి. అవును. ఇప్పుడు నానిని కానీ ఇప్పుడు సుమోటోగా తీసుకోవాల్సినవి ఉంటాయి కేసులు కొన్ని ఇందులో. అవును. సో వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో ఎందుకో ఇప్పుడు మీకు రౌతుని బట్టి గుర్రం నడుస్తుందండి. అవును. మీరు కఠినంగా ఉంటారు, ఇలాంటి వాళ్ళ పట్ల మీరు కఠినంగా వ్యవహరిస్తున్నారని కానీ పోలీసులు కూడా చర్యలు తీసుకుంటారు. అవును. మన పోలీసులు తిట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. డెఫినెట్గా జగన్ ప్రేమికులు ఉంటారు అందులో. ఆ జగన్ ప్రేమికులు ఉన్నా వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి, వాళ్ళు కఠినంగా హెచ్చరించాలి. ఏంట్రా నువ్వు యాక్షన్ చేస్తున్నావు, వాడి మీద ప్రేమ కారిపోతే జీతం వాడు ఇస్తాడు, ఇంటికాడ కూర్చోని చెప్పాలి, ఉద్యోగం నుంచి పక్కన పెట్టి. అప్పుడు వాళ్ళు సరిగ్గా ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఇప్పటికీ ఉన్నారు సార్. తిరుపతి సుబ్బారాయుడు కావచ్చు, కర్నూలు డిఐజీ వీళ్ళు ప్రవీణ్ ఉంటారు. గారు కావచ్చు. అటువంటి వాళ్ళని పెట్టాలి అన్ని వైపుల్లోనే, అన్ని రేంజ్లోనే అటువంటి డిఐజీని వాళ్ళని ఎస్పీని పెట్టుకుంటే మొత్తం సెట్ అయిపోద్ది అంతా. ఇప్పుడు మీకు ఇక్కడ బాలకృష్ణ గారి సినిమా ఉంది, రోడ్ ఇన్స్పెక్టర్. అందులో బొబ్బర్లంక రామబ్రహ్మ అని ఉంటాడు ఒక క్యారెక్టర్, మలయాళ క్యారెక్టర్, మొన్న చచ్చిపోయాడు. ఆయన గొడ్లోడు తీసి తంతాడు బాలకృష్ణ. సేమ్ అలాగే ఈయన తంతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనం. నువ్వు అలా తన్నకపోయినా, రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్ళకపోయినా అతను కఠినంగా అతను అరెస్ట్ చేసి లోపల పెట్టి కొంచెం సాల్వ్ చేస్తే జనాలు తృప్తి పడతారు. మీరు ప్రజల్ని పెన్షన్ ఇచ్చి అవతాతలను సాటిస్ఫై చేస్తున్నారు, 1వ తారీఖు జీతాలు ఇచ్చి ఉద్యోగం సాటిస్ఫై చేస్తున్నారు, డ్వాక్రా రుణాలకు పరిమితి పెంచి 5 లక్షల నుంచి 10 లక్షలు చేసి పావుల వడ్డీకి వాళ్ళని సాటిస్ఫై చేస్తున్నారు. గ్యాస్ దీపం పథకం కింద వచ్చిన వాళ్ళు సిలిండర్లు 3 సిలిండర్లు ఇచ్చి సంవత్సరానికి వాళ్ళని హ్యాపీ చేస్తున్నారు. నిరుద్యోగులకి డిఎస్సి విడుదల చేశారు, కంపెనీలు తీసుకొస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారు. ఇవన్నీ అమరావతి కడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు మీరు. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ చేశారు, ఇప్పుడు జంగిల్ కొడుకులు కూడా క్లియర్ చేయాలి కదా. ఇలాంటి బాధ్యతలు ఎందరితో పాటు మీ పార్టీని అభిమానించి మీ సేవ కొడితే వాళ్ళు పాము గరిచినట్టుగా బాధపడిన వాళ్ళు, మీ మీద ఈగ వాళ్తే వాళ్ళ మీద ఏనుగు వాలినట్టు బాధపడిన వాళ్ళు, మీ అభిమానులు, మీ సానుభూతి పరులు, మీ కష్టం వస్తే తల్లడిల్లిపోయిన వాళ్ళు, మీరు జైలుకి వెళ్తే ఆవేదనతో, ఆక్రోశంతో, ఉక్రోషంతో, రోషంతో ఊగిపోయిన వాళ్ళు, వీళ్ళందరి బాధ్యత మీది కాదా? మీరు వాళ్ళ పట్ల మీరు ఆలోచన ఉండద్దా? వాళ్ళని ఉపశమనం కలిగించాల్సిన బాధ్యత మీకు లేదా? అందులో మొదటి వ్యక్తి టాప్ 5లో కొడాలి నాని ఉంటాడు. నువ్వు గడ్డం తీసుకుని ఉండాలి క్లీన్గానే. ఇప్పుడు జైల్లోకి వెళ్ళినాడు ఏం చెప్తారు? క్లీన్ హీమప్ అంటారు. అలాగా నువ్వు ఏ రోజైనా సరే బొట్టెట్టుకుని గడ్డం తీసుకుని గుండు చేయించుకునే కనపడాలి. నువ్వు జుట్టు పెంచినా గడ్డం పెంచినా ముఖం పగిలిపోద్దని చెప్పాలి. నువ్వు చిన్నపిల్లలు భయపెడుతున్నావు, నిన్ను చూసి చిన్నపిల్లలు భయపడుతున్నారు. నీ భాష వల్ల చాలామంది మనస్తాపం చెందారు. నువ్వు నోట్లోంచి మాట వస్తే శ్రీరామ తప్ప నీ నోట్లోంచి ఏం రాకూడదు. ఇలాగా కొన్ని కండిషన్లు పెట్టాలి అతనికి. తల ఎగరైతే తల ముఖం పగిలిపోతుందని చెప్పాలా. ఇలా ఎందుకు చెప్పరు? కాబట్టి ఈ ప్రభుత్వం ఆ అమ్మాయి తీసుకున్న స్టెప్ని ముందుకు తీసుకెళ్ళి ఆ స్థానిక నాయకులు కూడా సెటిల్మెంట్లు అయ్యి మానేసి అతని మీద చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్ళాలి. ఒక మహిళ ధైర్యం ఈ బూతుల మంత్రి నారికని చీరేసే వరకు వెళ్తుందా లేదా? కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది చూద్దాం. థ్యాంక్ యూ సార్.